మీ పిల్లలకు మనీ పట్ల ఎటువంటి ఫియర్ లేకపోతే ఆలోచించండి అండ్ అర్థం చేసుకోండి, అది మీతోనే స్టార్ట్ అవుతుంది. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలో నేర్పిస్తారు, కానీ మనీని ఎట్లా హ్యాండిల్ చేయాలో మాత్రం చెప్పలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు పెద్దగా అయ్యే వారికి ఫియర్తో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు, కన్ఫ్యూషన్లో ఉంటారు. ఎటువంటి ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలన్నా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్లో ఉంటారు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే అవేర్నెస్ ఇంపార్టెంట్, ఎమోషన్స్ పైన వర్క్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఈ అవేర్నెస్ ఎమోషన్స్ తెలిసినప్పుడు మనీ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అనే క్లారిటీ వాళ్ళకి వస్తుంది. సో ఎందుకు ఖర్చు పెడుతున్నా, నా అమౌంట్ ఎంత వస్తుంది నాకు అనే క్లారిటీ పిల్లలకి మనం చెప్పగలిగితే, ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ పైన కూడా క్లారిటీ ఇవ్వగలిగితే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఎదుగుతారు, మనీ అంటే రెస్పెక్ట్తో ఉంటారు. అండ్ మనీ గురించి ఏ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలన్నా వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. అండ్ వాళ్ళు డబ్బుని రెస్పెక్ట్ చేస్తారు. సో నేను ఏదో నంబర్స్ గురించి చెప్పమని చెప్పట్లేదు, ఎమోషన్స్ క్లియర్గా చెప్పమని చెప్తున్నాను. అండ్ వాళ్ళ అవేర్నెస్ క్లియర్గా చెప్పమని చెప్తున్నాను. ఈ అవేర్నెస్ ఎమోషన్స్ వాళ్ళ క్లారిటీ వచ్చిందనుకోండి, వాళ్ళకి మనీ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. సో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఈ పర్టికులర్ అవేర్నెస్ ఇచ్చినందుకు మిమ్మల్ని చాలా చాలా రెస్పెక్ట్గా చూస్తారు. అంతేకాకుండా ఈ పర్టికులర్ అవేర్నెస్తో వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో ఇదే తల్లిదండ్రులుగా మీరు ఇవ్వాల్సిన మొదటి గిఫ్ట్. సో ఈ గిఫ్ట్ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద ఇవ్వండి. థ్యాంక్ యూ.